ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖండిస్తా ఉన్నాం. మిస్టర్ లోకేష్ గారు, మంత్రి గారు, మీరు ఆలోచించండి. మీకు రాజకీయాల్లో ఉన్నటువంటి మీ రాజకీయ పార్టీకి ఒక అనుబంధ విద్యార్థి సమాఖ్య ఉంది. వాళ్ళు ఈ సంఘంలో పనిచేస్తున్నారా లేదా, వాళ్ళు ఈ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారా లేదా అని మేము మిమ్మల్ని ప్రశ్నించదలుచుకున్నాం. మేము ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా లేము. మేము ఒక స్వతంత్రమైనటువంటి ఆలోచనలతో పుట్టినటువంటి ఏఐఎస్ఎఫ్ అనే సంస్థ ఈ దేశంలో మొట్టమొదటి విద్యార్థి సంఘంగా అంతర్జాతీయ గుర్తింపు పొందినటువంటి ఈ సంస్థను విద్యాలయాల్లోకి రానివ్వకుండా మేము అడ్డుకుంటామనే చర్యల్ని మేము ప్రతిఘటిస్తాం. రానున్న రోజుల్లో మీ ప్రభుత్వానికి సరైనటువంటి గుణపాఠం చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. విశ్వవిద్యాలయాలు ఈరోజు పునరిల్లిపోతూ ఉన్నాయి. ఈ విశ్వవిద్యాలయంలో 1000 మంది ఆచార్యులు ఉండాల్సిన చోట కేవలం 150-200 మంది కూడా ఆచార్యులు లేకుండా పోతే దాని మీద మీకు చర్యలు తీసుకునే తాహత్తు లేకుండా ఉంది. కానీ విద్యార్థి సంఘాలు మీ లోపాలను అడుగుతాయన్నటువంటి భయం